సింపుల్ గిడ్డినెస్ ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసుకున్నాము. ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏముంటాయో తెలుసుకున్నాము. అప్పుడప్పుడు అక్కడికక్కడే సిపిఆర్ కూడా చేయాల్సి వస్తుంది ఫెయింట్ అయిన వాళ్ళకి. ఎలాంటి కండిషన్లో సిపిఆర్ చేయాలన్నది ఈరోజు తెలుసుకుందాము. నేను డాక్టర్ గీతా ఇంద్రనీల్, జనరల్ ఫిజిషియన్. ఫెయింట్ అయిన మనిషి దగ్గరికి వెళ్ళి అసలు కాన్షియస్ ఉన్నాడా లేదో తెలుసుకోవాలి, బ్రీతింగ్ ఉందా లేదో తెలుసుకోవాలి, చూడొస్తే పల్స్ కూడా ఉందా లేదో చూసుకోవాలి. మరి కాన్షియస్ ఉన్నాడా లేదా ఎలా తెలుసుకుంటామంటే పేషెంట్ దగ్గరికి వెళ్ళి షోల్డర్స్ని ట్యాప్ చేయాలి. అలాగే పేరు తెలిస్తే పేరుతో, లేదంటే హలో అని 2-3 టైమ్స్ గట్టిగా పిలవాలి. రెస్పాండ్ అవుతుందా లేదా తెలుస్తుంది. అలాగే బ్రీతింగ్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకుంటామంటే మనం చెస్ట్ మూమెంట్స్ గమనించాలి. శ్వాసతో పాటుగా చెస్ట్ అప్ అండ్ డౌన్ అవుతుంది, అది గమనించాలి. అలాగే ముక్కు దగ్గర ఫింగర్స్ పెట్టి గాలి బయటికి లోపలికి ఆ ఫ్లో అనేది గమనించాలి. బ్రీతింగ్ ఉందా లేదా చూసుకోవాలి. అన్కాన్షియస్ ఉన్నాడు, బ్రీతింగ్ లేదు అంటే వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి సిపిఆర్ చేయడం స్టార్ట్ చేయాలి. మరి సిపిఆర్ ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.